Hello guys, so welcome back to again my YouTube ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఫుల్ వీడియో మొత్తం చూడండి. మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో. థ్యాంక్ యూ. Seeking the guidance I forgot. It's somewhere lost, lost to the cages, cages of chaos. I forgot. Somewhere it must be written. I just lost my access to the map. Somewhere love had bitten. I chased the apple and realized can't let go. Shoreline, what's the use? Somewhere it must be written. I just lost my access to the map. Somewhere love had bitten. I chased the apple and can't let go. Baby, it's a losing game, and I know I crossed the ocean and lost myself. Can't let go. Baby, it's a losing game, and I know that I'm to blame. I crossed the ocean and lost myself below. Can't let go. Can't let go. గాయస్ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. చూడండి, చుట్టుముట్టు తాడి చెట్లు, కొబ్బరి చెట్లు అండ్ పండ్ల చెట్లు, బాబా చుట్టుముట్టు ఇండ్లు, చెరువులు. ఎంత బాగుందంటే చాలా అద్భుతంగా ఉంది. ఓకేనా గాయస్? చూడండి, ఇల్లు గుడిసెలున్న నిలుపుడన్న తిన్న సుఖం అంటారు కదా, అది నిజమే. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ప్రకృతి. అందుకే గాయస్ అప్పుడప్పుడు అలా అలా తిరగాలి అంటారు. సో వెళ్ళిరండి, ఆంధ్ర సైడ్ చాలా బాగుంది. ఓకేనా? సూపర్ వ్యూ ఉంది. ఐ లైక్ ఇట్. చూడండి ఎంత బాగుంది. ఎక్కడ చూసినా చుట్టూ పొలాలే, మీకు ఖాళీ అనేది లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే గాయస్, ఇక్కడ రోడ్లు మాత్రం చాలా చిన్నవిగా ఉన్నాయి, కానీ మన దిక్కు ఒక ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇక్కడ అంత ట్రాఫిక్ జామ్ ఉండదు, ఏముండదు.
ఫ్రీ ఓకేనా. ఇదైతే చెరువు చూడండి ఎంత బాగుంది, మన ఊర్లో ఉన్న చెరువు లాగానే ఉంది. చుట్టుముట్టు మొత్తం మొక్కలు ఉన్నాయి ఓకేనా. చూడండి చాలా బాగుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయని వాళ్ళు కామెంట్ చేసుకోండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎన్ఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఓకేనా గైస్. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ మీ ఊర్లో ఏంటి ఫేమస్? ఆంధ్ర పేరు చెప్తే రొయ్యలు ఫేమస్ అంటారు కదా, అలాగా మీకు ఏంది ఫేమస్ మీ తెలంగాణలో ఓకేనా. సారీ, మన తెలంగాణలో, మన ఆంధ్రాలో ఏది ఫేమస్ అనేది చెప్పండి. ఆంధ్రాలో చాలా ఉన్నాయి, నాకు తెలిసినంతే రొయ్యలు. ఇంకా మీకు ఏదైనా తెలిసి ఉంటే, ఇంకా ఫేమస్ ఉంటే చెప్పండి ఓకేనా గైస్. అండ్ కొబ్బరి చెట్లు అయితే ఫుల్ ఉన్నాయి. అసలు వీళ్ళు ఏ ప్లేస్ కాల్ చేయలేదంట. చుట్టుముట్టు మన చెరువు వేశారు కదా షాప్ ఫిష్ది, మళ్ళీ ఆ చుట్టుముట్టు ఒడ్డు మొత్తము కొబ్బరి చెట్లతో నాటారు. అంటే ఏ ఖాళీ ప్లేస్ ఇట్లా ఖాళీ వదలలేదు ఓకేనా. అంటే ఆలోచించండి, చాలా అద్భుతంగా చూడండి. ఆ లైన్ ఒడ్డు మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి. మన దిక్కైతే ఖాళీ ప్లేస్ వదిలేస్తారు, కానీ ఇక్కడ ఏ ప్లేస్ వదలకుండా కొబ్బరి చెట్లు నాటడం జరిగింది గాయస్. చూసారా, పాలకొల్లు వచ్చింది ఓకేనా. ఇది పాలకొల్లు నుంచి అండ్ నర్సాపూర్కి దగ్గరలో ఉన్న బ్రిడ్జి, మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళే రూట్లో చాలా అద్భుతంగా ఉంది. అండ్ వ్యూ అయితే సూపర్ ఉంది. ఈ టైంలో ఇక్కడ డ్రోన్ ఎగిరేసే మాత్రం ఎక్సలెంట్ ఉండే, కాకపోతే మన దగ్గర డ్రోన్ అవైలబుల్ లేదు కాబట్టి వీలైన కాడికి మొబైల్ తోటి షూట్ చేయడం జరుగుతుంది ఓకేనా గైస్. అండ్ ఇది బ్రిడ్జి పైన మేము వెళ్తున్నాము. ఆ బ్రిడ్జి కింద ఇంకో బ్రిడ్జి ముందర జూమ్ చేసాను చూడండి, అది ఇంకో బ్రిడ్జి పడుతుంది గైస్. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ ఊరికి ఒక 40-50 కిలోమీటర్స్ ఉంటుంది బీచ్. చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే సముద్ర నీరు అండ్ మన నది వాటర్ రెండు కలుస్తాయి ఓకేనా. చూడండి, ఇది సముద్ర నీరు మొత్తం బ్లాక్ ఉంది, మట్టి ఉంది. అండ్ ఇంకో వాటర్ అయితే నది చాలా తేటగా ఉంటుంది ఓకేనా గైస్. అండ్ ఆ వాటర్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకే. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్